హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే ఈరోజు మా ఫ్రెండ్స్ అందరూ కలిసి మా ఊరు పక్కన ఉన్న ఒక పనస చెట్టుకి పనస పండు కోసి తినడానికి వెళ్తున్నాం, చూసేయండి. అలాగే వెళ్ళే దారిలో మా ఊరు పక్కన పంట పొలాలు అయితే చాలా బాగున్నాయి, చూడండి. మంచి లొకేషన్, వర్షం పడుతుంది కదా, చూడండి. పొలాలు అయితే చాలా పచ్చగా ఉన్నాయి, చూడండి ఫ్రెండ్స్. అలాగా పనస చెట్టు మొదల భాగం నుండి పైకి ఎక్కడానికి ఇబ్బంది అవుతుందని కొమ్మ పట్టుకొని ఎక్కారు, చూడండి. చూడండి, వేలాగా కనిపిస్తుంది, అలా నడిచేస్తున్నారు ఇద్దరు తమ్ముళ్ళు, చూడండి. చూడండి ఫ్రెండ్స్, పనస పళ్ళు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి, చూస్తున్నారు కదా. అందులో పండు ఒకటి, కాయ ఒకటి ఉంది. మా తమ్ముడు పండుని కోస్తున్నాడు. ఆ పండుని కిందకి పడేస్తే మేము కిందన ఇంకో నలుగురు ఫ్రెండ్స్ ఉన్నాము, అందరు కలిసి పనస పండు తినడానికి కోసం వెయిట్ చేస్తున్నాము. చూడండి, వస్తున్నారు. కింద పడ్డది, చూడండి. చూడండి ఫ్రెండ్స్, పనస పండు మా ఊరు పక్కన ఒక రోడ్ అయితే ఉంది, ఆ రోడ్డుకి వచ్చి కోస్తున్నాం, చూడండి. పనస పండు అయితే కోసారు, చూపిస్తున్నారు. చాలా ఎల్లో కలర్లో చాలా బాగుంది కదా. పండు అయితే చాలా బాగా పండిందని చెప్తున్నారు, చాలా బాగుంది అంటున్నారు. చూడండి, నోరు ఊరిపోతుందంట మా చిన్న తమ్ముడికి, చూడండి. చూపిస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, మరొక చోటుకి వచ్చాము మేము. అక్కడైతే మాకు కొంచెం ఇబ్బందిగా అనిపించి ఇంకో చోటుకి వచ్చాము. ఇక్కడికి వస్తున్నాడు మా తమ్ముడు, చూడండి. చూడండి, పోసాడు. చాలా పళ్ళు అయితే ఇక్కడ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, చాలా స్వీట్గా ఉంటాయి. జిగురు కూడా చాలా తక్కువ ఉంది ఈ పండులో, చాలా బాగుంది. మాకైతే తినడానికి చాలా ఈజీగా అనిపిస్తుంది. సంబరపడిపోతున్నాడు మా తమ్ముడు, తింటాడు. చూడండి, పండు అయితే చాలా బాగుంది, స్వీట్గా ఉంది అంటున్నాడు. ఇక్కడ పళ్ళు అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మీరు కావాలి అంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఇయర్ మీకు మా పనస పళ్ళు పంపిస్తాము మీరున్న చోటికి. ఈ ఇయర్ అయితే పళ్ళు చాలా అయిపోయాయి కాబట్టి మాకే దొరకట్లేదు. మేము సరదాగా ఇలా మా ఊరి చివరిలో వచ్చి పనస పళ్ళు కోస్తుంటాము మా పల్లెటూరులో. మా గిరి పల్లెలో చాలామంది అలాగే చెట్టు బయట వచ్చి కోసుకొని తింటారు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా సరదాగా తింటుంటే ఆనందమే వేరు. చూడండి, మా తమ్ముడు పనస తొనాలు అయితే చాలా బాగుందంటున్నారు. నలుగురు కలిసి తింటున్నారు, చాలా బాగుందంటే చాలా బాగుంది అంటున్నారు. ఒక్కొక్కరికి నచ్చేస్తుందంట, చూసారు కదా. చూడండి ఫ్రెండ్స్, తింటుంటే లాక్కని పోయాడు. ఏంట్రా నువ్వు అంటున్నాడు, చూడండి. ఇంకో తమ్ముడు పరిగెడుతున్నాడు పండు తేవడానికి. అలాగే మేము చేసే వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.